అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కారు మీద వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి మోసాలు, అరాచకాలను నిలదీశారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారని, ఆయనలో ఎప్పటికీ మార్పు అనేది ఉండదని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి 3,13,000 కోట్ల అప్పు. వాస్తవాలేమిటో బాబు పెట్టినటువంటి బడ్జెట్ పత్రాలు చెప్తున్నారు. కాగ్ రిపోర్టు మీద కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గోబుల ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయన్ని బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అంటూ జగన్ ప్రశ్నించారు. బాబు దిగిపోయే నాటికి 43,183 కోట్ల బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి 680 కోట్ల బకాయిలు పెట్టారు. ఎఫ్ఆర్ఎంబి పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. 28,457 కోట్ల పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు ఆర్థిక విధ్వంసకారులు ఈ లెక్కలే సాక్ష్యం చెప్తున్నాయి. చంద్రబాబు హయాంలో 19% అప్పులు పెరిగితే మా హయాంలో 15% మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే వైసీపీ హయాంలో 4% అప్పులు తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారని జగన్ ధ్వజమెత్తారు. బాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 22%, మా హయాంలో 13% మాత్రమే. మా హయాంలో కోవిడ్ రాష్ట్రాన్ని పీడించింది. దేశ వృద్ధి రేటు కూడా 9.28% తగ్గిపోలేదా? మా హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 12% పెరిగింది. బాబు హయాంలో 11.92% మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు. బాబు హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము 13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. బడ్జెట్ పేజీ నెంబర్ 14, 12 2 పేజీలు చూస్తే రాష్ట్ర అప్పులు 2018-19 నాటికి 2.57 లక్షల కోట్లను చూపించారు. దానికి గవర్నమెంట్ గ్యారంటీ 55,000 కోట్లు కూడా కలిపితే అప్పటి రాష్ట్ర అప్పు మొత్తం 3.13 లక్షల కోట్లు. అలాగే 2024లో వైసీపీ దిగిపోయి నాటికి ఉన్నటువంటి అప్పులు అదే పేజీలో చూపించారు. అప్పులు 4.91 లక్షల కోట్లు ఎగబోయాయని, గవర్నమెంట్ గ్యారంటీ అప్పులు మరో 1.54 లక్షల కోట్లు రెండు కలిపితే మొత్తం అప్పు 6.48 లక్షల కోట్లను తేల్చారు. అది బడ్జెట్లోనే కాకుండా 2023-24 కాగ్ రిపోర్ట్ పేజీ నెంబర్ 18-20లో చూపించారు. అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నా, అయ్యా అబద్ధాలు చంద్రబాబు, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, చివరికి ఎన్నికల నాటికి 14 లక్షల కోట్లను అప్పు చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే ప్రచారం చేస్తూ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరం చేశారు. చంద్రబాబు తన గుండెల మీద చేసుకుని ప్రజలకు నిజం చెప్పాలి. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. తన చేతిలో ఉన్న అధికారులతోనే బడ్జెట్ చేయించి సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్ కూడా ధృవీకరించింది. ఆ తర్వాత కూడా నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ని, నీ లెక్కలు కాగ్ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత కూడా ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరు ఒప్పుకోకపోతే ఇక అసెంబ్లీలో ఎందుకు ఎవరు ప్రవేశపెట్టకూడదు? చెప్పే అబద్ధాలకి ఒకటే బొంకు. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. కొడాలి నాని అరెస్ట్ విషయంలో కూడా జగన్ చాలా ఫైర్ అయ్యారు.